లవ్ మీద నా ఒపీనియన్ ఉంది, ఏం లేదు. 3 సార్లు బ్రేకప్ అయిపోయింది. 4వసారికి ఇంకోసారి లవ్ చేయొద్దని ఫిక్స్ అయిపోయాను. వాలంటైన్స్ డే వస్తుంది కదా, మీకు లవర్ ఉందా? నాకు లవర్ ఉండేది, చెప్పాను ఉండేది, బ్రేకప్ అయిపోయింది. అంటే కొన్ని విషయాలల్లో గొడవల వద్ద ఇద్దరికి కమిషన్ కుదిరింది. ఇద్దరం వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఒప్పుకున్నారు. కానీ ఏంటంటే అనుకోకుండా ఆ అమ్మాయికి ఏదో చేసి మ్యారేజ్ అయిపోయింది. ఆ అమ్మాయి ఎవరో కాదు, నా మేనో మరదలే. అలా జరిగిపోయింది అన్నట్టు. అందుకే అయితే మళ్ళీ ఇంకెవరిని లవ్ చేయకూడదు అనుకున్నారా? చేయకూడదని అని రూల్ లేదు, చేయొచ్చు. కానీ మళ్ళీ ఇలా రిపీట్ అవుతామో అని నేనే కొంచెం గ్యాప్ తీసుకుంటున్నాను. చేస్తా డెఫినెట్లీ. ఎవరైనా నాకు అప్రోచ్ అయితే నాకు ఖచ్చితంగా నేను డెఫినెట్గా లవ్ చేస్తా. నా లవర్ని ఎలా అంటే లవర్ని లవ్ లెక్క నేను కూడా, నా వర్షన్లో అయితే లవర్ని ఒక అమ్మ లెక్క చూసుకుంటానని నా ఒపీనియన్. అంటే ఈ జనరేషన్ లో లవ్ అంతా ఫేక్ అంటున్నారు, మనీ కోసమే చేస్తున్నారు అంటున్నారు. మళ్ళీ ఎంతవరకు ఇది నిజం? చాలా మంది అలా అనుకుంటారు, కానీ సిన్సియర్గా లవ్ చేస్తే అర్థమైతే. ఇప్పుడు నేను సిన్సియర్గా లవ్ చేసా కాబట్టి 3 సార్లు బ్రేకప్ అయింది. అది ఎందుకనేది చెప్పాను ఇంతకు ముందుకి. మా ఇద్దరు ఫ్యామిలీస్ ఒప్పుకున్నాయి. కొన్ని కారణాల వల్ల అమ్మాయి వాళ్ళ తరపు నుంచి మళ్ళా ఇది అయిపోయింది అన్నట్టు, యాక్సెప్ట్ కాలేదు. కానీ ఆమెకి ఇప్పటికీ మ్యారేజ్ అయిపోయింది, కొడుకున్నాడు. ఒక కొడుకు బిడ్డను, అంత ఐడియా లేదు. మేనమర్దలే. కానీ ఇప్పటికీ నన్ను లైక్ చేస్తుంది, మాట్లాడుతూ ఉంటుంది. కానీ నేనే వద్దు మాట్లాడని, నీకంటే ఒక లైఫ్ కెరియర్ ఉంది కదా, వద్దని నేను చెప్తాను.